యాడికన్నా పోదాం అంటే గంటలు గంటలు రెడీ అవుతావు, షాపింగ్ అనేసరికి రెడీ అయ్యి అందరికంటే ముందు కూర్చుంటావా? అంతేగా అంతేగా అంతేగా. మా అమ్మ చూడండి, యాడికన్నా పోదాం అంటే ఉదయం మొదలు పెడితే సాయంత్రం చేస్తుంది. అదే షాపింగ్ అనేసరికి రెడీ అందరికంటే ముందు రెడీ అయ్యి కూర్చొని ఉంది. అట్లా ఉంటది ఆడవాళ్ళతో. అట్లుంటది మనతోని. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. వెల్కమ్ టు 999 ఇండియా. మళ్ళీ మమ్మీతో ఒక బ్లాగ్. లాస్ట్ టైం తిరుత్తన్లో మమ్మీ మిస్ అయిందని అందరు అప్సెట్ అయ్యారు కదా. సో ఇప్పుడు మళ్ళీ మమ్మీని తీసుకొని అయితే కడప పోతున్నా. ఎందుకు పోతున్నా అనేది కార్లో మాట్లాడుకుందాం. చలో, మనకి ఏం కావాలన్నా మాధవరావుకి కడపే మనకు అవైలబుల్లో ఉండేది దగ్గరలో. సో కడప పోతున్నా. నిన్నటి నుంచి మా అమ్మ కడపలో ఏదో కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేసిందంట. పోయి చూసొద్దాంపా అని అడుగుతూనే ఉంది. సో ఈరోజు ఇప్పుడే వీడియో అయితే రేపటికి కావాల్సింది అయిపో చేసుకొని ఇప్పుడైతే బయలుదేరినాము. మా మమ్మీ చూడండి. హాయ్, కడపకి వెళ్తున్నాము, చెన్నై షాపింగ్ మాల్కి. షాపింగ్ అంటే ఆడవాళ్ళకి ఇష్టమైంది షాపింగ్ ఒకటే అండి. మా అబ్బాయిని అడిగా ఒక చీర తీసిమని, తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాక 2 తీయించుకుంటాను. ఎంతకి తెగించారా? ఏంది మా అభిమన్యుడు వెళ్ళింది. వ్యూహం పద్మ వ్యూహంలోకైనా పోవచ్చు కానీ ఈ ఆడలతో షాపింగ్ కు పోకూడదు. అయ్యి బాబాయ్, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు అయితే ఎక్కువ ఫ్రెండ్స్ తో తిరిగేవాడిని. ఫ్యామిలీ మా అమ్మని అసలు పట్టించుకున్నాను కదా. మా అమ్మ నువ్వే పోయి తెచ్చుకోపో అనేవాడిని. ఇప్పుడు నేను మారిపోయినా. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. మార్పు చెందిన వాడే మనిషి అని రాకేష్ మాస్టర్ అన్నట్టు నేను కూడా మారిన. అలవాట్లో పొరపాటు మాదిరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయినా. చాలా మంది కామెంట్ చేశారు. సో చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మన సేఫ్టీ కోసమే కదా ఇది ఇచ్చింది. నేను కూడా ఈ మధ్య వాడడం మొదలు పెట్టాను. పోలీసు వాళ్ళ కోసమని కాదు, ఇచ్చింది మన సేఫ్టీ కోసమే కాబట్టి పెట్టుకుంటే తప్పేముంది. కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, నా మంచి కోసం చెప్పినందుకు. మీ కామెంట్ని గౌరవించి నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా చెప్పేది ఏం లేదు, డైరెక్ట్ కడపలో కలుసుకుందాం. రీసెంట్గా ఇక్కడికి కీర్తి సురేష్ గారు ఓపెనింగ్కి వచ్చి బాగా సందడి చేశారు. ఇప్పుడు సందడి మనం చేయబోతున్నాం. చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చాయి. సబ్స్క్రైబర్లు అయితే ఇక్కడ మమ్మీని బ్లాగ్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ మన స్టాఫ్ని రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని వచ్చిన. ఫుల్ కలెక్షన్తో లోడెడ్ అయ్యింది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ కదా ఇదేలే. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఆడండ్రో ఎత్తుక్కోవాలా. వీళ్ళు ఈ ఆడవాళ్ళు షాపింగ్లో పడినరంటే ఇంకా పిల్లలను కూడా పట్టించుకోరు. ఈ గుంపులో మమ్మీని ఎక్కడని వెతకాలి. మా మమ్మీ చూడండి, నన్ను వదిలేసి చీరలతో మన సబ్స్క్రైబర్లతో మాట్లాడుతుంది. ఏం చేద్దాం, ఈ గుంపులో మమ్మీ చూడండి ఎన్ని ఏరు పెట్టుకొని ఉందో. అవును, ఎన్ని తీసుకుంటున్నావా? ఏంది కొంపదీసి లెక్క నకాలు లేదు. బాగుంది కనకాంబరం కలర్. అందులో చూడాలా? చూడండి, సెలక్షన్ కి నన్ను వీళ్ళందరిలో కలపమంటుంది. వీళ్ళలో పడితే నేను మిగులుతాను, ఎగరేస్తానండి అలా పడేసి. పార్థాయ ప్రతిబోధితాం. ఎవరో వాళ్ళమ్మ పళ్ళు తిట్టాను. నా హాయ్ బాగా చూడి ఉదయం 11 గంటలు. కావాల్సింది తీసుకునింది అయినా మళ్ళీ చూస్తాను. అక్కడ తప్పిపోయింది, దొరికింది. మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 2:15. సాయంత్రం మనకి చెన్నై షాపింగ్ మాల్లో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారనమాట. సర్వ విధములా భగవానుడు ప్రయత్నించెను,
కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయని. బిల్లింగ్ అయితే అయిపోయింది, కాకపోతే మాకు అన్ని వస్తువులు వచ్చినాయా లేదా అనేసి చిన్న డౌట్ ఉండి చెక్ చేసుకున్నాం. అన్ని కరెక్ట్ గానే ప్యాక్ చేసి ఇచ్చారు. లోకల్ వాళ్ళు మనల్ని చాలా మంది గుర్తుపట్టారు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. సమ్మర్ కదా, మనకు పల్లెటూరులో ఆరు బయట పడుకోవడం అంటే బాగా ఇష్టము. మీలో ఎంతమంది ఆరు బయట పడుకుంటారు చెట్ల కింద కామెంట్ చేయండి. మేము మిద్ది మీద పడుకోవడానికి దోమల బారి నుండి మస్కిటో నెట్ కొనుక్కోవడానికి ఇక్కడికైతే వచ్చినాము. మా మమ్మీ బేరం ఆడుతుంది. యాడి వేరే మనకి తప్పదు. ఎండల కాలం వస్తుంది కదా, ఫ్రిడ్జ్ వాటర్ మంచిది కాదు మన హెల్త్కి. సో కుండలు తీసుకోవడానికి అయితే వచ్చినాము. చల్లని నీళ్ళు న్యాచురల్గా తాగుదామని అయితే ఒక మంచి కుండ కోసం అయితే ఎతుకుతాము. నేను, అమ్మ, అక్క అందరం కలిసి కుండనైతే సెలెక్ట్ చేసినాము. ఇంకా దీన్ని అయితే ఏం బేరమారలే, ఎందుకంటే కష్టం ఉంది కదా దీంట్లో. ఎవ్వడంట నిన్ను ఎత్తుకోండి. హాయ్ అండి, ఇప్పుడే షాపింగ్ అయిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చాము. ముందు బిల్లు చెప్పు. బిల్లు వచ్చేసి 3,355 రూపాయలు అయింది బిల్లు. కానీ ఇక్కడ ఒక చీరే అని చెప్పా, అక్కడికి వెళ్ళి 5 చీరలు తీసుకున్నా. మా అబ్బాయి 5 చీరలు అంటే రాడని. ఇవిగో నా చీరలు 3,355 రూపాయలకి ఎన్ని వస్తువులు వచ్చింది అంటే ఒక చీర, ఒకటి 8 చీరలు తీసుకున్నామండి. 5 టాపులు. 5 టాపులు ఎవరికిమా? నీకు కాబోయే పెళ్ళానికి. నీకెందుకురా, నీకు బాగున్నాయి. ఎండాకాలం వస్తుంది కదండి, ఫ్రిడ్జ్ వాటర్ మనకు అంత మంచిది కాదు. సో నీళ్ళ కుండ అయితే ఒకటి తీసుకున్నాము. మాకు 300 రూపాయలు పడింది ఇది. ఈ సైజు కుండ చల్లగా ఉంటుంది. కొద్దిగా ఆర్గానిక్గా మారిపోవడానికి ట్రై చేస్తాను మేము కూడా. ఇంకా దోమల టెంట్ అక్కడ చూపించా కదా, మమ్మీకి ఒకటి, నాకు ఒకటి. నాది బ్లూ, మమ్మీది ఎల్లో. మిద్దె పైన పడుకుంటాం. ఎండాకాలం వస్తే చల్లగా గాలి వస్తుంది. దోమలు ఒక్కటే ఉన్నాయి ఇబ్బంది. దోమలు లేకపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. మీలో ఎంతమంది ఇప్పటికీ బయట పడుకోవడానికి ఇష్టపడతారు, ఇంటి పైన పడుకుంటా ఉంటారు, పల్లెటూళ్ళల్లో అట్లా పడుకుంటారు కదా, ఎంతమందికి మాలాగా పైన పడుకోవడం లేకపోతే బయట పడుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు కడపకు పోయి వచ్చినందుకు ఇంతే. ఇంకేముంది ఏది నా టెంకాయ అద్దా కొబ్బరి నీళ్లు తాగినము. లేత కొబ్బరి బాగుంటుందని చెప్పి కొట్టించుకొని వచ్చినాము. మీలో ఎంతమంది ఇట్లా నీళ్లు తాగి ఇంటికి కొబ్బరి కొట్టించుకొని వస్తారో కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. కడపకు పోయి వచ్చినందుకు సుమారుగా ఒక 5 నుంచి 6 వేలు. ఏం లేదు. ఓకే, బాయ్.